టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు ఇప్పుడు అదే లంకతో వన్డేలకు సిద్ధమైంది. భారత్ శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టు కేవలం 6 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. దీంతో ఈ సిరీస్ ను ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్ గంభీర్ తో సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ విశ్రాంతి నుండి వచ్చి మరీ జట్టుతో చేరారు. ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇక మొదటి వన్డే మ్యాచ్ కి తుది జట్టు ఎలా ఉండబోతోంది, వికెట్ కీపర్ గా ఎవరు ఆడబోతున్నారు అనే విషయమై కీలక విషయాలను జట్టు యాజమాన్యం సూచనప్రాయంగా వెల్లడించడం జరిగింది. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి వారి టాలెంట్ ని పరీక్షించనున్నారు. అందులో భాగంగా భారత్ తరపున ఓ 2 ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నారు. మొదటి వన్డేకు యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్ కు తుది జట్టులో రాణాకు చోటు ఇవ్వాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు మరొక ఆటగాడు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆల్రౌండ్ స్కిల్స్ ను పరిగణలోకి తీసుకుని అతడికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నారు. వీరితో పాటు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు తిరిగి ఈ మ్యాచ్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో తొలి మ్యాచ్ కు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. మొదటి వన్డే మ్యాచ్ కు రాహుల్ కీపర్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. మొత్తంగా సీనియర్లు, జూనియర్ ఆటగాళ్లతో వైవిధ్యమైన జట్టుని ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి సిద్ధం చేయాలని గంభీర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.